తెలంగాణ కుంభమేళాకు రంగం సిద్ధమైపోతోంది. ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కుంభమేళా ఎక్కడో ఉత్తరాదిలో జరుగుతుంది కదా, తెలంగాణలో కుంభమేళా ఏంటి అనుకుంటున్నారా? నేను చెబుతున్నది తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన జాతర గురించి. ఇదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమికి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతుంది. ఆ జాతర తేదీలు ఇప్పుడు ప్రకటించారు పూజారులు. ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరిలో 21 నుంచి 24 వరకు జాతర నిర్వహించనున్నట్టు పూజారులు ప్రకటించారు. జాతర ఇంకా దగ్గరకు రాకముందే లక్షలాది మంది జనంతో మేడారం పరిసరాలు కిటకిటలాడిపోతున్నాయి. మేడారం జనసంద్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ఆదివాసీ జాతర ఎలా ఇంత ప్రసిద్ధి చెందింది? ఆదివాసీ జాతర ఇతర ప్రజలకు కూడా ఎలా ఆరాధ్యనీయంగా మారింది? మేడారం జాతరకు గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మలకు సంబంధమేంటి? అసలు గిరిజన బాలికలు సమ్మక్క సారలమ్మలు దేవతలుగా ఎలా మారారు? శతాబ్దాల తరువాత కూడా ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారు? ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్రేనా, లేక చారిత్రకంగా దీనికి ఏదైనా ప్రాధాన్యత ఉందా? ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కుంభమేళ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే 2వ అతిపెద్ద ఉత్సవం ఈ మేడారం జాతర. శతాబ్దాల నాటి మాట, 800 సంవత్సరాల నాటి చరిత్ర. సమ్మక్క సారక్క ఈ పేర్లు వీరత్వానికి ప్రతీక. వేలాది మంది గిరిజనుల ఆరాధ్య దైవాలు. నేడు కోట్లాది మంది ప్రజలకు వనదేవతలు. పోరాటానికి ప్రతీక సమ్మక్క సారక్కలు. మేడారం జాతర కేవలం భక్తి ఆధ్యాత్మికతలకు మాత్రమే కాదు, గిరిజన వీరుల శౌర్య పరాక్రమాలకు చిరకాల జ్ఞాపకం. భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన జాతరకు ఆదివాసీలే కాదు, ప్రజలందరూ హాజరవుతారు. వనదేవతలు సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించుకుంటారు. 8 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. అయితే 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకోవడం మొదలైంది. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుంచి సుమారు 1 కోటికి పైగా భక్తజనం వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈ జాతరను గుర్తించింది. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణలో ఈ జాతర మరింతగా జనాల్లోకి వెళ్ళింది. అసలు ఈ జాతర ఎందుకు చేసుకుంటారు? జాతరలో సమ్మక్క సారలమ్మలు దేవతలుగా ఎందుకు పూజించబడుతున్నారు చూద్దాం. 100 సంవత్సరాల క్రితం నాటి మాట. అప్పట్లో మేడారం కాకతీయుల పరిపాలనలో ఉండేది. గిరిజన ప్రాంతంగా ఉన్న ఇప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసును పాలించేవాడు గిరిజన దొర మేడరాజు. మేడారం సమీపంలో గల అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెళ్ళగా అక్కడ సింహాలు కాపలాగా ఉండి రక్షిస్తున్న ఒక పసిపాపను చూశారు. ఆ పాపను దైవ స్వరూపంగా భావించి సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు మేడరాజు. వారి నమ్మకానికి తగ్గట్టే సమ్మక్క కూడా గిరిజనులకు ఏ చిన్న కష్టం వచ్చినా నిజంగా దేవతలాగే తీర్చేదట. మేడరాజు సమ్మక్కను తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. ఇదిలా ఉండగా రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన ధాటికి తట్టుకోలేని మేడరాజు పారిపోయి పగిడిద్దరాజు ఆశ్రయంలో అజ్ఞాతవాసం గడపసాగాడు. ఇక మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉండేవాడు. కరువు కారణంగా రాజుకు కట్టవలసిన కప్పం కట్టలేకపోతాడు పగిడిద్దరాజు. కప్పం కట్టకపోవడమే కాకుండా తను ఓడించాలనుకున్న మేడరాజుకు ఆశ్రయం కల్పించడం,
గిరిజనులలో చక్రవర్తికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోస్తున్నాడు అన్న కారణంతోనూ పగిడిద్దరాజు మీద ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేసి ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. తన ప్రధానమంత్రి యుగంధరుడితో కలిసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సంపంగివాగు అనే ప్రాంతం దగ్గర భీకర యుద్ధం ప్రారంభమైంది. తమ గిరిజనులకు సహజ సిద్ధంగా వచ్చే సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సైన్యం ధాటికి తట్టుకోలేకపోతారు. మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతూ వీరోచితంగా పోరాడసాగింది. ఒక గిరిజన బాలిక ఇంత నైపుణ్యంతో వీరోచితంగా యుద్ధం చేయడం చూసిన ప్రతాపరుద్రుడు కూడా నివ్వెరపోయాడట. చివరికి ఒంటరిగా శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ చిలుకల గుట్ట అన్న ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణ లభించిందట. దాన్ని సమ్మక్కగా భావిస్తారు గిరిజన భక్తులు. ఇక సారలమ్మ మేడారంలోని కన్నెపల్లిలో వెలిసిందని చెబుతారు. అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కను చిలకల గుట్ట నుండి మేడారం కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ దగ్గరకు తీసుకువస్తారు. సమ్మక్క, సారలమ్మలకు గద్దెలు అంటే పీఠాలు ఏర్పాటు చేస్తారు. ఈ గద్దెలలో వారిని నిలిపి కొలుచుకుంటారు. ఈ జాతరలో భక్తులు తమ కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు మొక్కుకుంటూ బంగారాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. బంగారం అంటే ఇక్కడ బెల్లం. బెల్లాన్నే ఇక్కడ బంగారంగా భావిస్తారు. ఆ బెల్లాన్ని తీసుకొచ్చి బంగారంగా అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. జాతర అయిపోయిన తర్వాత సమ్మక్క, సారలమ్మలను మళ్లీ వారి స్వయంగా వెలిసిన స్థలాలకు చేరుస్తారు. ఇక జాతర విశేషాల విషయానికొస్తే జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజున చిలుకల గుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడో రోజు ఇద్దరమ్మవార్లు గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం దేవతలను ఇద్దరిని తిరిగి వారి వారి స్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే ఈ సందర్భంలో పూజారులుగా వ్యవహరిస్తారు. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా సుమారు 1 కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ జాతర 1940 సంవత్సరం వరకు చిలుకల గుట్ట మీద గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. రాను రాను జాతరకు వచ్చే జనం పెరుగుతూ ఉండడంతో జాతరను కొండ కింద నిర్వహిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతరకు మేడారం వెళ్లలేని ప్రజలు గోదావరి ఖని, జగిత్యాల, కరీంనగర్ నగర శివార్లలోని రేకుర్తి, చింతకుండ, హుజరాబాద్, సిరిసిల్ల ఇలా ఆ ప్రాంతాల్లో వేరువేరు ప్రాంతాల్లో కూడా అమ్మవార్లకు గద్దెలు ఏర్పాటు చేసుకుని వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. వరంగల్ జిల్లా మేడారం వెళ్లలేని వారు ఈ గద్దెల దగ్గరే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం జాతర విషయానికి వస్తే ఈసారి జాతరకు 5 రాష్ట్రాల నుంచి 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా. మేడారం జాతరకు ప్రత్యేకంగా 6,000 బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. అందులో హైదరాబాద్ నుంచే 2,000 బస్సులు నడుపుతున్నారు. ఇవి మేడారం సమ్మక్క సారలమ్మల జాతర విశేషాలు.